ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం ఎలా అయింది? కొన్ని దేవాలయాల్లో ఒంటెను హనుమంతుని వాహనంగా పెట్టడం చూస్తాం. వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పిన విషయాలు చాలా చెప్తారు బయట. అయితే హనుమంతుని ఆయుధం ఏమిటంటే ఇంత చిన్నపల్ల వాడిని అడిగిన గద అని తడుముకోకుండా అయితే చెప్తాడు. కానీ వాల్మీకి రామాయణంలో ఏ మూల వెతికినా ఆ విషయం మనకైతే కనబడదు. హనుమంతుడికి సూర్యుని కుమార్తెగా చెప్పబడే సువర్ణను వివాహం జరిగిందని చెప్పి వాళ్ళిద్దరికీ కలిపి దేవాలయాలు కూడా కట్టారు. ఇది కూడా వాల్మీకి రామాయణంలో లేదు. ఒంటె వాహనం కూడా పై రెండింటి రాగా వేరే ఎక్కడైనా చెప్పారామో లేదా అన్నీ కలిపి మొత్తం కల్పించబడిందో కూడా క్లారిటీగా అయితే లేదు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఛానల్